సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన సూపర్ ప్రస్తుతానికి. ఇప్పుడు గతంలో చూశారు మీరు, గత పరిపాలన మార్పు ఏమైనా కనపడ్డది అంటారా? మార్పు 95% ఆల్రెడీ మార్పు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో నిక్కర్ స్కామ్ చాలా జరిగింది. మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరుగుతుంది, ప్రతిదీ గవర్నమెంట్ సిస్టంలో జరుగుతుంది. గతంలో ఎట్లా ఉండేది అంటారు? అఫ్ కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం, ఇది బెల్ట్ షాపులు అవన్నీ. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం, అవన్నీ కొద్దిగా షాపుల్లో వెళ్ళి తెచ్చుకోవడం. గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేది కాదు సార్, మనీ ఇస్తేనే క్యాష్ ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చింది, ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది. ఫోన్పేల వలన, దీని వలన, గూగుల్ పేల వలన అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. 10 రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఫోన్పేలో అయిపోతుంది కాబట్టి సో ఈజీ మెథడ్. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? 4 సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్? ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్టు చాలా పెండింగ్ ఉంది సార్. జగన్ గారి ప్రభుత్వంలో కొన్ని ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు? ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. బాగుందండి, సూపర్. నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద డెవలప్ చేసే అవకాశం ఉంది? నమ్మకం అయితే ఉంది. ఏ విధమైన నమ్మకం ఉందంటారు? అతను ప్రజలు చూస్తున్నాం, అతని పరిపాలన కోసం ప్రజలు చూస్తున్నా, పర్లేదు. అతను చాలా కష్టపడుతున్నారు పంట విషయంలో కూడా. కేంద్రం నుండి వెళ్ళి వచ్చిన నిధులను నేను కూడా సేకరించి చేస్తున్నారు. ప్రజల ప్రణాళిక మటుకు చాలా గట్టిగా అవుతుంది. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు పరిపాలన? మునుపటికంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి. నేను నా వరకు చెప్తున్నాను. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నాను, ఇది ఎట్లా? అన్నా క్యాంటీన్ అనేది నిజంగా ఎక్సలెంట్ విషయం అండి. అది నిజంగా చంద్రబాబు నాయుడికి దండం పెట్టచ్చు, సరస్వతి దండం పెట్టచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. బాబా ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది. గతంలో ఎట్లా ఉండదు బాబా? గతంలో కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి. బాబా ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం, కల్తీ మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పటికంటే మద్యం ఇప్పుడు బాగుందండి, రేట్లు కూడా బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఆ డిస్కౌంట్ బ్రాండ్లు అమ్మేవారు, అది ఆ చెక్స్ తాగి చాలా మంది బాధపడ్డారు. అలా కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు, డబ్బులు ఇస్తేనే మధ్య ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా, ఫోన్పే ఇవన్నీ చేసుకోవచ్చు. అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు, అది కల్తీ మద్యం తయారై చాలా మంది తాగి చనిపోయారని ఆరోపణలు కూడా వచ్చాయి, నిజమేనంటారు? నిజం అంటే ఆరోగ్యం దాని ఏ బ్రాండ్లో తెలియదు. ఎప్పుడు కూడా మేము మాకు 40 సంవత్సరాలు వయసు, కానీ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్లు పేరు ఆలోచించలేదు. అలాంటి బ్రాండ్లు వచ్చాయి. మరి ఏం చెప్తామంటే ఏం చెప్పలేము. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. అంటే అంత మేరకైతే బెస్టే. ప్రభుత్వం మద్యం కంటే ఇప్పుడు మద్యం చాలా బాగుంది కదా. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇది ఎట్లా ఉంది పేదవాళ్ళకి? పేదవాళ్ళకి పర్వాలేదండి. ఆ మాత్రం కడుపుంటే చాలా బాగుంది. మాది పెట్టుబడి ఉన్నారండి. ఇప్పుడు తల్లికి ఒక 3 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఆస్తులు తీసుకున్నారు, కానీ తండ్రికి తల్లికి పెట్టే రకాలు లేవు ఈ రోజుల్లో. అలాంటి తెలుగులో పెడుతున్నారు, పెడతారు కూడా. అది చేసి పనులు చాలా బాగున్నాయి. అయితే పరిపాలన బాగుంది, పరిపాలన సూపర్గా ఉందండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగుందండి, బాగున్నాయి. సార్ ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేడం పోవడం వల్ల. అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుందండి. అప్పుడు మరీ దారుణంగా ఉండేది. వెళ్ళి టైమింగ్స్ ఇచ్చి 1 ఇస్తానో 2 ఇస్తానో డబ్బులు ఇస్తాను, ఆ టైప్ ఇచ్చేది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేది కాదు, ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు బాగానే ఉన్నదండి. ఆన్లైన్ అవుతుంది, ఇది కూడా అవుతుంది, పేమెంట్ కూడా తీసుకున్నారు. కల్తీ విషయంలో ఎట్లా ఉంది సార్? గతంలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు బాగుందండి. అంటే పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా, పర్వాలేదు. సార్ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చే బ్రాండ్ ఆ టైప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో అంతా రెడీ బాగానే ఉన్నాయి, అనుకున్న మెరటి అన్ని దొరుకుతున్నాయి. చంద్రబాబు మీద నమ్మకం ఉందా డెవలప్మెంట్ విషయంలో? ఇంకా డెవలప్ చేస్తాడండి. ఏ విధంగా బాగా నమ్మకం ఉంది. లోకేష్ కూడా. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇది పథకం ఎట్లా ఉంది సార్? బాగుందండి. దాని రోడ్డు మీద పని చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. అన్ని జరిగితే బాగుంటుంది. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చూశారు మీరు, మార్పు ఏమైనా కనబడ్డదా ఇప్పుడు కూటమి వచ్చిందా? బాగానే ఉందండి, బాగానే ఇస్తున్నారు. గతంలోనంటే అది మామూలుగా ఉండేది, కానీ ఏది సబ్సిడీలో ఇచ్చి కాదు, ఎవరికో 10 మందికి వచ్చి 100 మందికి లేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా మరి తక్కువ టైం, సంవత్సరం అయింది కదా. చంద్రబాబు అయితే నమ్మకం ఉందంటారా? మంచిదండి, బాగా చేస్తాడు. అంటే పిల్లల కోసం బాగా ఇది అవుతుంది. మా ఫ్యూచర్ పెద్దవాళ్ళు ఎలాగ అయిపోయింది, పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉండిపోతున్నారు. అయితే వల్లే ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి అంటున్నారు. వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. తీస్తారు. బాగుందండి.
సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్లేదు బాగుందండి. ఏ విధంగా ఉంది? క్లీన్ అండ్ నీట్నెస్ గతంలో చూస్తే మార్పు ఏమైనా కనబడ్డదా? కనిపించింది. ఏ విధమైన మార్పు? మార్పు అంటే ట్రాఫిక్ అది కంట్రోల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రోడ్స్ అవి జీవీఎంసీ ఇవన్నీ కూడా రోడ్స్ అవి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే అంతా ఓకే. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు. హౌ యూ ఫీల్? సో ఫీలింగ్ అంటే బాగానే ఉంది. ప్రజెంట్ ఇంకా ముందు ఇంకా చాలా టైం ఉంది కదా. గతంలో 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు అమరావతిగా. ఇప్పుడు కంపెనీలు కానీ నిరుద్యోగ సమస్య కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు? రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జాబ్ పర్పస్ ఎవరు లేని అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని. అది గవర్నమెంట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందంటారు ఐటీ మినిస్టర్? బాగానే ఉందంట. అంత అతని మాటల్లో మనం చెప్పలేము, ఎందుకంటే అతను చేసే పని అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారే తప్ప అతను స్వార్థంగా ఏమి అయితే మటుకు ఏం చేయట్లేదు. ఇప్పుడు గతంలోని మందు షాపుల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేవి కావు. డబ్బులు ఇస్తేనే అప్పుడు ఎట్లా ఉండేది? కుంభకోణం జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి, స్కామ్ కూడా జరిగిందని. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడంతా ఈ డిజిటల్ అకౌంట్స్ అవి లేకపోవడం వల్ల సో అప్పుల్లో కొద్దిగా ఇవన్నీ వచ్చాయి మాటలు. ఇప్పుడైతే అలాంటివి లేవు, అంతా కరెక్ట్గానే వెళ్తున్నాయి. కల్తీ కూడా చాలా జరిగింది, చాలా అనారోగ్యం పాలయ్యారు, చాలా మంది చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. గతంలో జరిగాయి, ఇప్పుడైతే మరి ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఎట్లా ఉండేది సార్ మద్యం కానీ ఎలా ఉండేది? చాలా మంది అయితే ఈ మధ్య వల్ల చాలా మంది ఎక్స్పైర్ అయిపోయారు, లేనిపోని హెల్త్ ఇష్యూస్ వల్ల, అట్ల వల్ల, కల్తీ మందు వల్ల. సో దానివల్ల ఆ బ్రాండ్ ఒకటే బ్రాండ్, అన్ని రకాల బ్రాండ్లు అన్ని కలిపి ఒకే బ్రాండ్లో మెయింటైన్ చేసేవారు. సో దానివల్ల అయితే మటుకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి. ఎట్లా ఉంది సార్ కూటమి వచ్చింది? బాగుందండి. ఇప్పుడు అన్ని టోటల్గా అయితే కూటమి పరిపాలన బాగుంది, అంత బాగుంది.